హాయ్ పీపుల్, ఈరోజు ఒక బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ చేద్దాం. ఇలా ఒక పేపర్ని తీసుకోవాలి, దాన్ని 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోల్డ్ చేసుకున్న పేపర్ని కట్ చేసేసుకొని 4 పీసెస్ చేయాలి. కట్ చేసేసుకున్న పేపర్స్ని ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వాటిని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లవర్స్ చేయబోతున్నాం. కట్ చేసుకున్న పేపర్స్ని ఇలా చూపించిన విధంగా ఫోల్డింగ్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ పెన్సిల్ తీసేసుకొని ఇలా కార్నర్లో యూ షేప్ డ్రా చేసేసుకోవాలి. మనం డ్రా చేసిన యూ షేప్ని ఇలా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్లవర్లో ఒక ఫెదర్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన 2 సైడ్స్ని ఇలా గ్లూతో స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పెన్సిల్తో ఫెదర్స్ అన్నిటిని ఇలా లైట్గా ఫోల్డింగ్స్ ఇచ్చుకోవాలి. క్యూట్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది. బ్లాక్ స్టిక్ పెన్తో ఇలా డీటెయిలింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మనకి మొత్తం 7 ఫ్లవర్స్ కావాలి. టడా! నెక్స్ట్ పింక్ పేపర్స్ తీసుకోవాలి. చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న 8 పీసెస్ని మళ్ళీ 18 to 2 16 పీసెస్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 1 పీస్ తీసుకొని ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి. కార్నర్ని ఇలా గ్లూతో సెక్యూర్ చేసుకోవాలి. మొత్తం మనకి 16 రోల్స్ కావాలి. ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి, మొత్తం ఈక్వల్ సైజ్ వచ్చే వరకు. క్యూట్ ఉన్నాయి కదా. నెక్స్ట్ 2 రోల్స్ని ఇలా గ్లూతో అటాచ్ చేసుకోవాలి. మొత్తం 8 సెట్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా డైమండ్ షేప్ చేసుకోవాలి. గ్లూతో 2 డైమండ్స్ని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లవర్స్ని 1 by 1 స్టిక్ చేసుకోవాలి. 2 3 4 5 ఫైనల్లీ మన బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. ఇలా మా వాల్కి స్టిక్ చేశాను. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.